శ్లోకం. ఒక నిమిషం గారు ప్రార్థన చేశారా? అయింది ప్రార్థన అయింది. ಎರಡಕ್ಕೂ ఏమమ్మా? వినపడుతోందా గురువు గారు? వినపడుతుంది. అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమేవాన్ న బాధతేస్య త్రిగణః పరస్పరం. అసక్తమారాధయతో యథాయథం అయిపోయింది, వినవస్తలేదు. బాధతేస్య త్రిగణః పరస్పరం. మధ్యలో సైలెంట్ అయిపోయింది. నెట్ వస్తుంది, రీకనెక్ట్ అవుతూ మధ్యలో ఇంటరప్ట్. ఓకే, ఇప్పుడు వస్తుంది కదా? వస్తాం. ఇప్పుడు వస్తుంది. అరుణ గారు ఆరోగ్యం ఎట్లా ఉంది? పర్వాలేదండి, తగ్గింది. చదువుతారా? చదువుతాను. అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీయువాన్ న బాధ్యతేస్య త్రిగణః పరస్పరం. బాధతేస్య అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీయువాన్ న బాధతేస్య త్రిగణః పరస్పరం. ఇది బాధ అనేది ధా అనేది మహాప్రాణం. కొంతమంది బాధ అంటారు, కొంతమంది అంటే ఇక్కడ ఈ చర్చలు వస్తుంటుంది. అహం బాధామి అనబడదు, నైవ తవ బాధాయవ తవ బాధాయవ మం బాధతి అన్నాడు. బాధ అలా కూడా దాకా బాధ కలుగుతుంది. అంటే బాధ ఎప్పుడైతే దీని గురించి ఒక చిలర్తి కూడా ఉందండి. ఒక బాపు సినిమాలో అన్నమాట, హీరోయిన్ బాధ అంటూ ఉంటుంది, బాధ అనాలి అని చెప్తాడు ఈయన. బాధ ఎక్కువ బాధ అయితే బాధ అని రెండింటికి ఒత్తు పెట్టచ్చు చాలడు. అదే అంటే మనం పలుకుతుంటే ఏది ఎక్కడ మహాప్రాణం అనేది మనకు మైండ్ లో రావాలి ఆటోమేటిక్గా. టకటకటగా విధంగా పదం మీద గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా మహాప్రాణాలు అల్పప్రాణాలు వస్తుంటాయి. అలాగే భేదం కూడా అంతే, భేదం కాదు. ఏమన్నారు? భేదంలో కూడా పొరపడుతూ ఉంటాం అంటున్నాం. భేదం అది ధా కాదు, వచ్చేస్తుంటుంది. దాము దా దా మహా అల్పప్రాణం భేదం. లక్ష్మి గారు చదవండి. గురువు గారు. అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీయువాన్ న బాధతేస్య త్రిగణః పరస్పరం. అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీయువాన్ న బాధతేస్య త్రిగణః పరస్పరం. శైలజ గారు చదవండి. అసక్తమారాధయతో యథాయథం
విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీవాన్ న బాధతేస్య త్రిగణః పరస్పరం అసత్తమారాధయతో యథా యథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీవాన్ న బాధతేస్య త్రిగణః పరస్పరం. చావదేవారు ఓకే, పద విభాగం కూడా చేయండి. సరే అండి. శ్రీ గురుభ్యో నమః. అసక్తమారాధయితో యథాయథం అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీవాన్ న బాధతేస్య త్రిగుణః పరస్పరం. త్రిగణ, సారీ, ఆ త్రిగుణ అలా విడిపోయింది, తప్పండి, త్రిగణయే. అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త సమపక్షపాతయా. ఏమండి? భక్త అన్నట్టు కనబడింది. భక్త్యా, ఓకే, అదే. విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీవాన్ న బాధతేస్య త్రిగణః పరస్పరం. పదవిభాగం అండి. అసక్తం ఆరాధయితం యథాయథం ఆరాధయతః. సరే, ఆరాధ తప్పు రాసుకున్నది కరెక్ట్ గా రాసుకున్నది తప్పు చేద్దానండి. ఆరాధయతః యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాత్ ఇవ సఖ్యం ఈవాన్ న బాధతే అస్య త్రిగణః పరస్పరం. రాజయ్య గారు. అసక్తమారాధయతో యథాయథం విభజ్య హత్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీవాన్ అబాధతేస్య త్రిగణః న బాధతేస్య త్రిగణః పరస్పరం. అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమీవాన్ న బాధతేస్య త్రిగణః పరస్పరం. ఇది విభక్తులు చెప్పంటారా? అసక్తం అసక్తం అసక్తే అసక్తాని. అసక్త శబ్ద అకారాంత నపుంసకలింగో ద్వితీయైకవచనాంతః. ఆరాధయతః ఆరాధయతో ఆరాధయతః ఆరాధయతో ఆరాధయతాం ఆరాధయచ్చబ్దస్తకారాంతః పుల్లింగః షష్ఠేకవచనాంతః. భక్త్యా భక్తిభ్యాం భక్తిభిః యథాయథం స్త్రీలింగ తృతీయైకవచనాంతః. సమపక్షపాతయా రెండు పదాలు మీరు అవ్యయాలు విడిచిపెట్టి కేవలం యథాయథం విభజ్య. ఇక్కడ విభక్తులు రెండు పోయినాయి, రెండు కరెక్ట్. యథాతథం అవ్యయం, విభజ్య అవ్యయం. అవ్యయాన్ని వదిలివేస్తున్నారు జనరల్ గా. అవ్యయాన్ని విడిచిపెట్టి కేవలం అవ్యయాన్ని అదే రెండు అవ్యయాలు ఉన్నవి, కరెక్ట్. సమపక్షపాతయ సమపక్షపాతాభ్యాం సమపక్షపాతాభి. సమపక్షపాత శబ్ద ఆకారాంత స్త్రీలింగ తృతీయైకవచనాంతః.
గుణానురాగः గుణానురాగాత్ రాగాత్ రాగాభ్యాం రాగేభ్యः గుణానురాగ శబ్ద అకారాంత పుల్లింగ పంచమేకవచనాంత ఇవ అవ్యయం. సఖ్యం సఖ్యే సఖ్యాని సఖ్య శబ్ద అకారాంత నపుంసకలింగో ద్వితీయేకవచనాంత. ఈవాన్ ఈవాంసౌ ఈవాంసః ఈవచ్చబ్దః సకారాంతః పుల్లింగः ప్రథమైకవచనాంతః న అవ్యయం. బాధతే బాధేతే బాధంతే బాధృ విలోడన ఇత్యస్మద్ ధాతోః కర్తరి లలాత్మనేపది ఆత్మనేపది ప్రథమ పురుష ఏకవచనాంతః. అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదం శబ్దో మకారాంతః పుల్లింగः షష్ఠేకవచనాంతః. త్రిగణః త్రిగణౌ త్రిగణాః త్రిగణ శబ్దः అకారాంతః పుల్లింగः ప్రథమైకవచనాంతః. పరస్పరం అవ్యయం. విభక్తులు. దీంట్లో క్రియాపదం పాతవే పాదతే బాధతే అంటే బాధిస్తున్నది, బాధిస్తున్నాడు, బాధిస్తున్నది అనే ఏకవచనం కదా. అవునండి. కథం ఎట్లా అంటే నా బాధ, ఎట్లా అంటే కథం బాధతే అంటే నా బాధతే, బాధిస్తూ లేదు. ఎవరు? కహ త్రిగుణః త్రిగుణః త్రిగణం అంటే మూడింటి సమూహము. అవి బాధిస్తులేవట. ఎవరిని? సఖ్యం 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 మైత్రిన సఖ్యం కూడా కాదు. పరస్పరం న బాధతే. పరస్పరం న బాధతే ఎస్య ఇక్కడ ఎవరికేం లేదు. అంటే దుర్యోధనుడి పరస్పరం అతన్ని అన్నట్టు, అతన్ని పరస్పరం కూడా కాదు. అవి ఎట్లా అంటే పరస్పరం అన్యోన్యముగా. అన్యమో ఈవాన్, సఖ్యం ఈవాన్, పరస్పరం ఈ త్రిగణం ఎవరిది యొక్క అంటే త్రిగణ అస్య త్రిగణ. అస్య త్రిగణం ఏం చేస్తాయి? పరస్పరం పరస్పరమే అంటే ఒకదాని ఒకటి నీ బాధిస్తలేవు. ఎందుకు? ఈవాన్ ఇవ పొందినదో అన్నట్లు. ఈవను పొందడం. దేనిని పొందడం? సఖ్యం. సఖ్యం పొందినయో అంటే పరస్పరం ఒకదానికొకటి స్నేహం కుదిరినయో అన్నట్లుగా పరస్పరం బాధతే. పరస్పరమును ఒకటి దానిని బాధించడం లేదు, ఒకటి ఇంకో దాన్ని పొందించడం లేదు అర్థం. ఇక్కడ ఎందువలన? విభాజ్య వలన గుణానురాగాత్. గుణముల యందలి అనురాగం వల్ల, ఒకదాని మీద ఒకదానికి ఉండే గుణాల మీద అనురాగం వల్ల, లేదా అస్య గుణానురాగాత్. గుణారాగం ఎవరి యొక్క గుణారాగం? అతని గుణానురాగం. అతని యొక్క ఉన్నటువంటి గుణముల పైన అతను చేసే వల్ల, వాటి వల్ల అనురాగం పరస్పరం పొందాయో అన్నట్లుగా అవి ఒకదాన్ని ఒకటి బాధించడం లేదు. ఏవే త్రిగణం అంటే ఏమిటి? ధర్మ, చతుర్వర్గము, మోక్షం. మోక్షం అనేది వ్యక్తిగతమైంది ఒకదాని సంబంధం. కానీ ఈ మూడు మాత్రం లౌకిక అంటే బతుకున్న సేవ చేసేది ఇవి, చనిపోయిన పొందేది అది.
త్రిగణం అంటే 3 వస్తాయి, చతుర్గ్రహం అంటే 4వది వస్తుంది మోక్షం. త్రిగణంతోనే అంటే ఈ ధర్మార్థ కామాలు అనేటువంటి లోక సంబంధమైనటువంటిది, అట్లా అది భార్యాభర్తలకు సంబంధమైనటువంటిది. భార్యను చేసేటప్పుడు ఈ మూడింటిని కలిసి ఉంటా ఉంటాం. మోక్షం భార్యకు సంబంధం లేదు. మోక్షం అంటే ఎవరికి వాళ్ళే సంబంధం. కనుక అక్కడ పెళ్ళిళ్ళు చెప్పేటప్పుడు కూడా ఏమంటారు, నాతి చరామి అని చెప్పేటప్పుడు నేను నాతి చరామి అని చెప్తూ మూడింటి మాత్రమే చెప్తారు. మోక్షం వదేది అంటారు, మోక్షం అని చెప్పడానికి వీళ్ళు లేదు అనమాట. కనుక ఈ 3 ఒకదానికొకటి ధర్మార్థ కామాలు అనేటువంటివి 3 కూడా ఒకదానికొకటి స్నేహితం. ఎందుకు? వీని యొక్క గుణానురాగం వలన, గుణములందు ఉండే అనురాగం వలన పరస్పరం మైత్రిని పొందాయో అన్నట్టుగా బాధించడం లేదు. అంటే వాటి పట్ల ఏ విధమైనటువంటి ధర్మార్థ కాంక్షల్లో కూడా ఏ విధం బాధ కలగడం లేదు. ఎందుకొరకు అంటే ఏం చేసి అంటే వాడు విభజించాడు. ఏం విభజించాడు? ఎట్లా అంటే దేంతో అంటే భక్తితో. దేం చేత? సమపక్షపాత. పక్షములు అంటే ఒక్కొక్క భాగం పరక్కడ సమపక్షం అంటే అన్నింట్లో సమముగా పక్షాదయంతో పాతత్వం బుద్ధి కలిగిన వాడు, సమానమైన అంటే ధర్మాన్ని అర్థాన్ని దేని పట్ల ఒకదాని పట్ల ఎక్కువగా ఉండడం, ఇంకో పట్ల తక్కువ ఉండడం కాకుండా అన్నింటినీ కూడా సమాన భావంతో ఉండాలి. అంటే ధర్మబద్ధకంగా అర్థాన్ని ఆర్జించాలి. వినపడుతుంది ఇప్పుడు? కట్ అయింది మధ్యలో కొంచెం. అదే అది ఇప్పుడే కొడుతుంది. ధర్మబద్ధకంగా అర్థాన్ని ఆర్జించాలి. అంటే అర్థార్జన ప్రధానమే. ధనమార్జే కాకుస్థ ధనమీల మధుం జగత్ అని. ధనమును ఆర్జించవద్దని ఎక్కడ చెప్పలేదు, ఆర్జించాలి. ఎందుకంటే ధర్మాన్ని వాడాలంటే అర్థం కావాలి. ఆ ధర్మ వచ్చి కామం, తను ఉన్నటువంటి ఇంటిని కానీ పిల్లలను కానీ పోషించడం కానీ అభివృద్ధి పొందాలనుకోవడం కానీ ఈ కోరికలను తీర్చాలంటే ధనం కావాలి. అర్థానుగుణంగా కామాన్ని, ఈ 3 సమానంగా నడిపిస్తేనే మంచిది. అంతేగాని ధర్మాన్ని చెడగొట్టి ఆర్జించిన అర్థానికంటే భిన్నంగా కామానికి ప్రధానం ఇచ్చినా కూడా నష్టపోతాడు. రాజుగా ధర్మాన్ని పాటిస్తున్నాడు, రాజ లోకంలో ధర్మాన్ని అందరి ధర్మంగా వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా పనిచేస్తున్నాడు. అంటే దాని తగ్గట్టుగా ధనాన్ని అనురూపంగా తీసుకోవడం కానీ, అదిగా తీసుకోవడం కానీ, కామం అంటే తాను ఏదైతే రాజ్యాన్ని పరిపాలించాలని సూక్ష్మంగా అనేటువంటి కోరికలు వాటిని కూడా చక్కగా పరిపాలించడం చేయడం కానీ, ఇవన్నీ కూడా ధర్మార్థ కామాల్ని సమపక్ష విభజ్య సమానమైనటువంటి పక్షపాత బుద్ధితో విభజిస్తున్నాడు. భక్తితో. భక్తితో ఏ భక్తి? అంటే దేని సమపక్షవాదితో దేని ఏదో సక్తుడు కాడు. అంటే ఏ దీని మీద ఒకదాని మీదనే సక్తమైన బుద్ధి కలిగినటువంటిగా కూడా యథాయథం ఏది ఎట్లా ఉండాలో, ఎట్లా నడిపించాలో ఆ ప్రకారంగా యథాకారం కూడా ఆ ప్రకారంగానే చేస్తాం అనే బుద్ధితోని ఆరాధిస్తూ విభజించి చేస్తాడు. కనుక అటువంటి వాని యొక్క త్రిగుణాలు చూసి అవన్నీ కూడా బాగా సంధించి అవన్నీ కూడా వాని యందు ఏమాత్రం కూడా వానికి ఇబ్బంది పెట్టకుండా, అంటే ధర్మం వాడిని నష్టపరచకూడదు, లేకుంటే అర్థం నష్టపరచ కావాలి నష్టపడ ఏ ప్రకారంగా ఆ ప్రకారంగా అవన్నిటిని కూడా బలంగానే ఉంటున్నాయి అని సూచన ఏమిటి అంటే వ్యక్తి ధర్మార్థ కామాలకు అనుగుణంగా ఉండాలి అని, ఆ ప్రకారంగా నడుచుకోవాలి అని. అంటే మనకు
ప్రతి దాంట్లో కూడా ధర్మాన్ని మనకు సూచిస్తుంటాడు కవి. ఉమ్. మనకు ఉండాలనేటువంటిది త్రిగుణం. దీనివల్ల ప్రమాదాన్ని పొందవద్దు. వాటిని చక్కగా అనుగణిస్తే అవి మనకు అనుకూలంగా ఉంటాయి. అసక్తమారాధయతో యథాయథం విభజ్య భక్త్యా సమపక్షపాతయా గుణానురాగాదివ సఖ్యమేయివ నవతేస్య త్రిగణః పరస్పరం. దీంట్లో సంధులు లక్ష్మి గారు చెప్తారా? చెప్పలేరు గురువుగారు. కొంచెం కొంచెం తెలుస్తోంది కానీ కరెక్ట్ కాదు అని భయం. సరే అరుణ గారు. శైలజ గారు మీరు చెప్పండి. నేను అంత దగ్గర వచ్చా. అంతేనా? కావాలి సార్. లేవు కదా, ఏముంటాయి పెద్దగా దీంట్లో. ఇక మ్యూట్ లో ఎవరు? ఇప్పుడు అరుణ గారు చెప్తారా? సందులా గురువు గారు. అసక్తమారాధయతు. అక్కడ సంధి లేదండి. అందులో లే- యథాయథం కూడా లేదా? యథాయథం గుణానురాగాది. అక్కడ గుణాను సవర్ణ దీర్ఘ సంధి. ఇంకా రాగాది ఉన్నారు గురుగారు మ్యూట్లో ఉన్నారు ఏదో అంటున్నారు. రాగాదివ కూడా సంధి ఉంది అంటున్నా అక్కడ. రాగా రాగా రాగాత్ ప్లస్ ఇవ జస్ట్ వస్తుంది. ఆరాధయత ఉంది, ఆరాధయిత ఉంది. అనురాగాత్ ఉంది, అనురాగాత్ ఇవ ఉంది, ఆరాధయత అస్య ఉంది, బాధతే అస్య. ఎణాదస్య ఎనా కాదు, బాధతే అది కదండి, అది నాకు కూడా తెలియదు. బాధతే బాధతే వేరేమిటి? మీకు తెలియకపోవడం ఏంటి? పూర్వపు సంధి ఇద్దరు ఎన్నిసార్లు మొన్న కూడా నేను రోజు చెప్తుంది కదా, ఏకారాలకు మర్చిపోతున్నానండి అది. సోహం అన్నట్టుగా మనకు అంటే విసర్గ జనరల్ ఎక్కువ విసర్గల తర్వాత వచ్చే అకారానికి మనం చేస్తున్నాం. సహ అహం సోహం అంటున్నాం. ఈయవాన్న బాధతేలో కూడా ఉంది సంధ్య. తర్వాత ఉన్న హ్రస్వకారము అంటే ఓకారం హ్రస్వకారం, ఏకార హ్రస్వకారం రెండింటికి కూడా హ్రస్వకారం ఉంటే అది ఆకారం కలిసిపోతుంది. లోపం అని వ్యాకరణం చెప్పదు కానీ దాదాపు లోపంలాగా మనం అనుకోవచ్చు. ఇంకా అది చేస్తే అవుతుంది అంటే పూర్వాక్షరం ఏది ఉంటో అదే రెండిట్లో ఏ ప్లస్ ఆ ఈజ్ కూడా ఏనే, ఓ ప్లస్ ఆ ఈజ్ కూడా ఓనే. అట్లా కనుక దాన్ని పూర్వరూప సంధి అంటారు. పూర్వంలో ఉన్న ఏకార ఓకారాలు మనం విసర్గాల చోట మనం చెప్పుకుంటుంటాం. ఈయవాన్న బాధతే కూడా సంధి ఉంది అక్కడ. ఏమీ లేదు, ఈవాను అంతే, సందేహం లేదు. నా మీద నా వచ్చింది, నా వచ్చింది కదండి అంతే. అబాధతే కాదు కదా. అదే ఒకవేళ మీరు అంటే అబాధ ఉంటే నబాధ అవుతుంది. అచ్చు వస్తే సంధి అవుతుంది. అది కూడా యముడా సంధి అచ్చు లేదా? కరెక్ట్. ఇది కూడా పరస్పరం. నెక్స్ట్ రామిరెడ్డి గారు మునుగల రామిరెడ్డి గారు వినపడుతుందా మాట? సౌండ్ లేదా? సరే,
అయిపోయాయి. సమాసాలు వినబడుతున్న మాట నాది? వినిపిస్తున్నా గురుగారు. అదిగో నెట్ చూపిస్తుంది. రక్త అవుతుంది గురుగారు. సమాసాలు సమాసాలు చెప్తారా శైలజ గారు? విడదీస్తాను గురుగారు. చూస్తాను. సమపక్షపాత, పక్షేపాత, పక్షపాత, సమః పక్షపాత, యస్యాం స సమపక్షపాత. అసక్త ఉన్నది మొదటిది. అసక్తం ఉంది కదండి. నసక్తం నసక్తం అసక్తం తత్ అసక్తం. అసక్తం చూడండి. సత్వం ఏ సమాసం ఏది? అసత్వం. నైతత్పురుషం. నా గుణానురాగ ఈ సంపక్షపాత ముందు పక్షపాత. పక్షే సప్తమి కదా. పక్షేపాత పక్షపాత సమః పక్షపాత యస్యాం స సమపక్షపాత. బౌరి బౌరి ఒకటేమో. తర్వాత సమపక్షపాత భక్తిలోకి మార్చుకుంటాం. తయా అని తచ్చబ్దం ద్వారా. అంటే బౌరి సప్తమి. గుణానురాగాత్ గుణేశ అనురాగ గుణానురాగ తస్మాత్ గుణానురాగాత్ సప్తమి సఖ్యం సఖ్యద్భావ సఖ్యం తత్ సఖ్యం. ఇది తెలియదు. షష్ఠి తద్దితం మైత్రి అలాగా త్రిగణ త్రయాణాంగణ ద్విగు సమాసం. ద్విగణ ఈ 4 సరే. దీంట్లో ఒకటి ఉత్ప్రేక్ష అలంకారం ఒకటి ఉన్నది. అంటే మనకు గుణ యువ వచ్చింది కదా. యువ వచ్చిన ఉపమాలంకారం ప్రత్యక్షమైనటువంటి మనకు కనబడాలి. ఈ గుణానురాగంలోను ఈ త్రిగణం అనేవి మనకు ప్రత్యక్షం కనబడేవి కావు. ఆత్మకమైనటువంటి అవి ఉన్నాయి అంటే ఊహించడమే. ఊహల్లో ఉండే పోలికలు అయితే ఉత్ప్రేక్ష అవుతుంది. ఊహలు కాకుండా కనబడే చంద్రుడు ముఖం అది అంటే ముఖము చంద్రుడు రెండు కనబడుతుంటాయి, అలంకారం అవుతుంది. కానీ ఈ త్రిగుణములు సఖ్యాన్ని పొందినప్పుడు స్నేహితం పొందడం, స్నేహితం కూడా స్నేహితం పొందే ఈ స్నేహితం అనేది ప్రత్యక్ష కాదు కనుక ఉత్ప్రేక్ష. సరిగా అందరు కూడా వినపడుతుంది. రక్ అవుతుంది గురువు గారు. లక్ష్మి వెళ్ళారు. లక్ష్మి గారు గురువు గారు చదవండి, మీరు చదవండి. సరే.
असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीवान् न बाध्यतेस्य त्रिगणः परस्परम् असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीयुवान् न बाध्यते त्रिगणः परस्परम् చదవండి. असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीयुवान् न बाधतेस्य त्रिगणः परस्परम् असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीयुवान् न बाधतेस्य त्रिगणः परस्परम् చదువుతారా రాజా గారు? असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीयुवान् न बाधतेस्य त्रिगणः परस्परम् असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीयुवान् न बाधतेस्य त्रिगणः परस्परम् రాజా గారు మ్యూట్లో ఉన్నారు. असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीवान् न बाधतेस्य त्रिगणः परस्परम् असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीवान् न बाधतेस्य त्रिगणः परस्परम् శైలజ గారు అలాగే असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीवान् न बाधतेस्य त्रिगणः परस्परम् असक्तमाराधयतो यथा यथं विभज्य भक्त्या समपक्षपातया गुणानुरागादिवसख्यमीवान् न बाधतेस्य त्रिगणः परस्परम् ఎవరైనా రామరెడ్డి గారా ఎవరు ఇంతకుముందు? అవునురా అంటే ఆయన ప్రశ్నలు బట్టి ఆయనకు శబ్దాల మీద సమాసం మీద గ్రూప్ లో పెడుతున్నారు, ఇందులో కావట్లేదు. దీంట్లోకి వస్తున్నారు కానీ మరి మన మాట వాళ్ళు అవును. చూస్తున్నారు, మళ్ళీ అదే వెళ్ళిపోతున్నారు బ్రేక్ అయిపోతుంది. కానీ ఆ ప్రశ్నలు బట్టి గ్రిప్ ఉన్నట్టున్నారు మనసు. అవును. ధ్యానత్రయం అడిగాడు. కాదు అది ధ్యానచ్చు శబ్దార్థకము శానత్ ప్రత్యయాలు రెండు ఉన్నవి కదా, పరస్మై పదాలకు శబ్దార్థకం ఉంటది, వీటికి శానత్ ప్రత్యయాలు ఉంటాయి కదా. శానత్ కీర్తయతేకు శానత్ ప్రత్యయం అడిగాడు దీంట్లో అదే గ్రూప్ లో పెట్టాడు. అంటే అది కరెక్ట్ కాదా సంగతి కాదు కానీ వాటి మీద కొంత అవగాహన ఏదో ఉన్నట్టున్నది, చదివాడు. తెలిసినట్టుగా ఉందండి, సంస్కృతం వచ్చిన వాడిని ఈ మధ్య చేరినట్టు చేస్తున్నాడు మొత్తం మీద. మొన్న కూడా ఒక కలిస్తే ఆయన వినలేదో లేక ఇప్పుడు మళ్ళీ ఉత్తమౌజ అని పెట్టాడు, అది చర్చకి ఏదో ఉత్తమౌజ అనేది పెట్టాడు ఒకటి, చర్చ పెట్టాడు. లేదు పిలిచి అడుగుదా అంటే ఆయన ఇప్పుడు వచ్చారు, మళ్ళీ కట్ అయిపోయారు. కానీ నేను పిలిచా వినబడట్లేదు అసలు. చూసి మళ్ళీ బంద్ చేశాను. అంటే
ఆయన దగ్గర ఫాల్ట్ ఉన్నదా లేక ఏమో మరి అటెండ్ కావద్దనుకున్నాడు ఏమో మరి. కావాలనుకున్నా అవసరం లేదు. శ్రీదేవి గారు వస్తలేరు. రావట్లేదు ఏమో మరి. ఆమెకి ఎట్లా ఉంది శ్రీదేవి గారు అసలే వస్తలేరు. మొదటి ఈ ఇన్నాళ్ళ ఎలక్షన్ డ్యూటీలు అవి ఉండనేమో కానీ ఇప్పుడు మరి ఫ్రీ అయి ఉండవచ్చు మరి. ఆమెకు ప్రిన్సిపల్ బాధ్యత ఉంది. కావచ్చు ఉన్నది. చెన్నూరు జూనియర్ కాలేజీ, చెన్నూరు డిగ్రీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, చెన్నూరు డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. ప్రిన్సిపల్ అది ఫిజిక్స్ లెక్చరర్ అయితే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కావచ్చు. ఎఫ్జిఎస్సి దాదాపుగా ఇప్పుడు అన్ని కాలేజీలు అన్నింటిలో కూడా ఏసీ ప్రిన్సిపల్సే ఉన్నారు చాలా వరకు. అవును. చేశారు వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకుంటే బహుశా ఎఫ్జిఎస్సి సర్వీస్ బట్టి చేర్చవచ్చు. అయితే ఇంకోటి డాక్టరేట్ ఉండాలి వాళ్ళకి. అదేం లేదు కానీ సీనియర్స్ అయితే దాదాపు డాక్టరేట్స్ ఉంటారు, పిహెచ్డి అయిన ఉంటారు. ఇప్పుడు అదంతా ఏం లేదు. అయితే ఇప్పుడు కొత్త రూల్ ప్రకారంగా కంపల్సరీ డాక్టరేట్ ఉండాలి, ఇంతకు లేకుండే. కొత్త నేను మెసేజ్ అయితే పెట్టాను గురుగారు, కొత్త పాఠం మొదలైంది జాయిన్ అవుతారా అంటే ఏమో ఆరోగ్యం సహకరించట్లేదు అని రాశారు. మరి ఎందుకో మళ్ళీ నేను అడగలేదండి. తెలిస్తే చాలు. జాయిన్ అవుతారా అని నేను అడిగాను. కిరాతార్జునీయం స్టార్ట్ అయ్యింది అంటే ఆరోగ్యం సహకరించట్లేదు అని. బిజీలో కూడా ఎంత అందులో ఆమె అనుకుంటే మంచిర్యాల నుంచి పోయి వస్తుందో ఒకటో, చెన్నూరు జైపూర్ నుంచి పోయి వస్తుంది చెన్నూరుకి. జైపూర్ నుంచి జైపూర్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఒకసారి నేను చెన్నూరుకు పోయినప్పుడు నేను ఒకసారి పోయినాను. అప్పటికి చెన్నూరు విషయంలో అడ్రస్ గురించి ఫోన్ చేశాను. ఆమె ముందు ఎత్తలే కానీ తర్వాత అనే ఫోన్ చేసి ఎవరు అంటే నేను ఇట్లా అడ్రస్ కనుక ఆయన చేరాను అని చెప్పాను. అడ్రస్ కనుక చేరంటే ఉంటారంటే నేను వస్తాను వచ్చి నేను వెళ్ళిపోతా అని చెప్పాను. దాదాపు నేను రిటర్న్ కార్ ఎక్కడా తయారైనాం. మా చెల్లి వాళ్ళంతా కూడా కార్ ఎక్కుతున్నారు. అవి ఆగండి నేను వస్తున్నాను అని వచ్చి కలిసి గురుదక్షిణ అంటే ఏదో చేసింది. మొత్తం పాపం ఎందుకమ్మా కష్టపడుతుంది. మళ్ళీ ఇంకోటి చెన్నూరులో కాదు ఆమెది. చెన్నూరు అంటే చెన్నూరు నుంచి దూరం. జైపూర్ జైపూర్ కూడా కాలేజీ చెన్నూరు కంటే కొంచెం దూరంగా ఉంది. చెన్నూరు టౌన్ లో ఉందేమో అనుకున్నాను. 20 కిలోమీటర్లు ఉంటుంది చెన్నూరు నుంచి. 20 కిలోమీటర్. జైపూర్ కాదు, జైపూర్ నుంచి వీళ్ళ చెన్నూరుకు దగ్గర థర్మల్ ప్లాంట్ ఉన్నది ఒకటి, పవర్ ప్లాంట్. అక్కడ క్వార్టర్స్ లో ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఉంటాడు, బ్రదర్ దగ్గర ఆమె ఉంటుంది. అట్లా ఉండడం కాదు, కాలేజీకి వస్తా. కాలేజీ ఊరు బయట ఉంటుంది. చెన్నూరు ఊరు బయట ఉంటుంది. ఊరు బయట ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బస్ స్టాండ్ నుంచే 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. 2-3 కిలోమీటర్ దూరం. చూశాను నేను, బస్సులో రాగా చూశాను. కాలేజీలో ఉండు ప్రతి కాలేజీ క్లాస్ వస్తా అని చెప్పి మొత్తం క్లాస్ చేసుకొని వస్తారు. నాగేశ్వరరావు గారు ఇప్పుడు వస్తుంది. నాగేశ్వరరావు వస్తున్నాడు. అది ఓసారి బెల్లంపల్లిలో నేను అవధానం చేస్తున్నప్పుడు అడిగారు, బాధ సరి అయిన పదమా, బాధ సరి అయిన పదమా అని. నేను అన్నాను, ఈ భాష అయితే బాధ సరి అయింది, అసలైన భాష అయితే మన భాష అయితే బాధ సరి అయింది అని నేను చెప్పాను. ఆ ప్రశ్నలు అడిగారు, టీవీ భాష అయితే బాధ సరి అయింది అని చెప్పాను. పలుకుతుంటారు. శాంతి స్వరూప్ ఆ రోజుల్లో బాగా మంచిగా చదువుతాడు వార్తలు అని పేరుండే శాంతి స్వరూప్ మొదట్లో. ఆయన దీంట్లోనే పొరపాటు చేసేది ఒత్తుళ్లలో. ఇంకా కొందరు కూడా అట్లాగే అయ్యేది. విద్యార్థిని అని ఎంతో అంటే వాళ్ళు ఏదో బాగా మంచిగా ఒలుకుతున్నారు. అది విద్యార్థులారా అది దాది బాగు. మా దగ్గర తెలుగు పండితుండే ఆయన
విద్యార్థి అని రాసేవాడు జూనియర్ తెలుగు మీడియం చదివే ఆయన. స్టూడెంట్స్ గురించి చెప్పాను. అదే అదే. చెప్పిన తర్వాత ఇదేదో మీటింగ్ అయితే ఇంకొక వేరే హిస్టరీ లెక్చర్ ఆయన ఇట్లా విద్యార్థి ఇక మధ్యలో బ్రేక్ చేసి పదం చెప్పడు కదా, ఉపన్యాసం చెప్పేటప్పుడు ఏదో విడిచిపెట్టుండే అని చెప్పాడు. పదం మీద అంటే వాళ్ళకి అవసరం ఉంటాయి, మిగతా సబ్జెక్ట్ వాళ్ళకు అది మహాప్రాణం చేస్తే సరి అయింది అనుకుంటారు కొందరు, మహాప్రాణం ఉంటేనే సరి అయింది అనుకుంటారు కొందరు. అది అంటే దాని ఐడియా లేక అట్లా భాగవతుడు అట్లాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే భాగవతుడు ఆడేటాడు. బ్రాహ్మణ అది కాదండి, ఒక శ్లోకం చదివితే నాకు అర్థజ్ఞానం ఉంది అని రెండు రకాలుగా చెప్పచ్చు. అర్థార్థ కాదు కదా. అదే చెప్తున్నా, అర్థజ్ఞానం ఉందంటే సగమే తెలుసునండి, నాకు దీని భావం తెలుసునండి చెప్పడం. సరే ఆపేదా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం మార్గేణ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తః అందరికీ శుభరాత్రి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఏం చేస్తున్నాను. సరే.